గల్లే సినిమా బ్యానర్ పై తిరుమల రఘు వెంకటేశ్వరరావు దగ్గు కలిసి నిర్మించిన సినిమా బంది. తిరుమల రఘు దర్శకత్వంలో ఆదిత్య ఓం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలై సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండటంతో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది మూవీ టీం. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా ఆదిత్య ఓం అందించడం విశేషం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అటువంటిది ఈరోజు చాలా అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే ఈరోజు మన ప్రకృతి మీద దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, అసలు మన పయనం ఎటు కొనసాగుతూ ఉంది అనే ఒక సబ్జెక్ట్ని ఒక వెరైటీగా ఒక సింగిల్ క్యారెక్టర్లో ఆ సినిమా చూసిన గంటన్నర సేపు కూడా ఒక ఆతృతతో ఏంటి వాట్ నెక్స్ట్ అని ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ ఒక క్యారెక్టర్ మీద రన్ చేయటం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ విషయంలో నిజంగా ఐ మస్ట్ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్స్ రఘు గారు అండ్ వెంకటేశ్వరరావు గారు అండ్ ఇన్ పర్టికులర్ ఆదిత్య ఓం ప్యాషన్ మన అందరికీ తెలిసిందే. ప్రతి సినిమాలో కూడా ఏదో కొత్త తరహా, ఏదో కొత్తగా ఇంకా చేయాలని తపన ఉన్న వ్యక్తి. చూసాం, మనం టీజర్ చూసాం. ఆల్రెడీ ప్రసాద్ ఐమాక్స్లో 1 వీక్ అయిపోయి సెకండ్ వీక్ అంటే 1 వీక్ ఆడటమే కష్టం. ఒక్కో సినిమా ఒక షో వేసి కూడా తీసేస్తారు ప్రసాద్ ఐమాక్స్లో కలెక్షన్ లేకపోతే. అలాంటిది 1 వీక్ అయ్యి 2వ వారం కూడా విజయవంతంగా నడవటం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్గా సినిమాలో కంటెంట్లో విషయం ఉంది కాబట్టి ఆడుతుంది. మనం చూసాం, డైరెక్టర్ అద్భుతంగా చేశాడు. అలాగే కెమెరా మధుసూదన్ అంట, ఆయన కూడా బ్రహ్మాండంగా చేశాడు కెమెరా వర్క్. మ్యూజిక్ కూడా రీ రికార్డింగ్ కానీ ఎఫెక్ట్స్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, క్యూరియాసిటీతో ఉంది. ప్లస్ ఎన్విరాన్మెంట్ బేస్డ్, ఎన్విరాన్మెంట్కి ఎక్కడైతే రెస్పెక్ట్ ఇచ్చామో ఆ రెస్పెక్ట్ ఇచ్చిన దేశాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టామో ఆ దేశాలన్నీ చాలా దరిద్రపు సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇవాళ మనం సింగపూర్ చూసుకుంటే సింగపూర్ ఎన్విరాన్మెంట్ని పర్ఫెక్ట్గా చూసుకుంటారు. సో అలాంటి ఎన్విరాన్మెంట్ బేస్లో ఈ సినిమా చేయటం, దాంట్లో ఆదిత్య ఓం పెర్ఫార్మెన్స్లో చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు. చాలా అద్భుతంగా ఎక్కడ ఎందుకు ఎలా చేయాలని చెప్పేసి ఇవాళ సినిమా 2వ వారానికి నడుస్తుంది అంటే డెఫినెట్లీ సాయి సతీష్ గారి సపోర్ట్ ఉంది. అండ్ ఎబో ఆల్ మేము ఏ సినిమా తీసినా ఏం చేసినా దాన్ని ఒక మీనింగ్ ఉన్న సినిమా సొసైటీకి రీచ్ అయ్యే విధంగా మీ అందరూ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు, మీడియా అంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరు లేకుండా ఈ సినిమా కంప్లీట్ అయ్యేది కాదండి. థ్యాంక్ యూ సో మచ్. రోజు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నేను ఆ స్క్రిప్ట్కి బందీ అయిపోయాను. సో బట్ ఈ బందీ కట్టడం, ఈ బంధించడం ఇది మాత్రం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు. అది తర్వాత ఐల్ బి ఫ్రీ. అండ్ ఇది కూడా నేను కావాలని చేశాను, ఎందుకంటే ఇది నా సినిమా థీమ్. అండ్ ఇట్లాంటి సినిమాలకి కొంచెం డిఫరెంట్గా కూడా పబ్లిసిటీ చేయాలి, ఒక స్టేట్మెంట్ చేయాలి, అటెన్షన్ తీసుకురావాలి. అది కూడా ఒక పాజిటివ్ వేలో, నెగటివ్ వేలో ఏదో గొడవ చేసి నేను ఇది ఏమీ చేయలేదు. సో అందుకే. కానీ మీరు చెప్పినట్టు after 1 hour I will remove this. For more videos like this, subscribe Big TV channel.